రైట్. సో ఇంకొకటి ప్రాజెక్ట్లు చేసేటప్పుడు అమ్మా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ సీరియల్ లింక్స్ పెడతాం ప్రజెంట్, కానీ జనరల్గా ఏం చేస్తామంటే వి ట్రై టు యాడ్ ద లైబ్రరీస్ అమ్మా. ఆర్ యు అండర్స్టాండ్ మై పాయింట్? నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుందా? లైబ్రరీస్ యాడ్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం టైం లీఫ్ చేస్తున్నాం కదా, టైం లీఫ్ అప్లికేషన్ లో స్టాటిక్ అనే ఫోల్డర్ ఉందా, గమనించారా మీరు? లెట్ మీ ఓపెన్ మై అప్లికేషన్. మీకు ఐడియా ఇచ్చేస్తే అయిపోద్ది, అందుకే నేను ఇమేజ్ కూడా పెట్టేస్తుంది. ఇంకే ఇది మీరు చెయ్యండి, నేను ఇది చేస్తున్నానని చెప్పి సెషన్ ఆపను, రేపు మాత్రం నేను వేరే కాన్సెప్ట్ చెప్తానండి. ఓకే సార్. ఫైల్ అప్లోడ్ డౌన్లోడ్ చేద్దాం రేపు. రైట్, ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. లెట్స్ సీ హియర్. ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ దట్ రిసోర్సెస్, రైట్? స్టాటిక్ అనే ఫోల్డర్ ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే స్టాటిక్ ఫోల్డర్ లో యూ కెన్ క్రియేట్ మేడం ఎస్ఎస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్ఎస్ అంటే అర్థం ఏంటి? ఆస్తులు, రైట్? Inside asset, then my images and font, okay, and JavaScript files, CSS files, and everything can try to keep here, madam. Inside this CSS code mere own ga rasaramma. CSS any folder, sorry, ikkada undi folder. అర్థమైందా? నెక్స్ట్ ఏంటమ్మా? asset folder లోనే. Are you understanding my point? What I'm saying, you guys, please. Yes, sir. Then ఇప్పుడు నేను ఏం చేస్తున్నానమ్మా, ఇమేజెస్ పెడాలన్నావు, రేపు ఇమేజ్ పెడతా కదా, కంపెనీ లోగో పెడతా, డిఎస్ఆర్ రిపోర్ట్ అయిపోయిందంట, కంపెనీతో లోగో పెట్టిస్తాను నేను, లేదంటే నా కంపెనీ ఏదైనా తెలియదు కదా. ఇమేజ్, దెన్ జావా స్క్రిప్ట్ నేను రాస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇస్ ఇట్ క్లియర్ ప్లీజ్? ఎస్, ఆర్ యు క్లియర్ ప్లీజ్ ఎవ్రీవన్? ఇలా మనం చేసుకుంటాం. మన ఇమేజెస్ అన్ని కూడా పెట్టుకోవచ్చు అమ్మా, ఏ ఇమేజెస్ కావాలంటే ఆ ఇమేజెస్ పెట్టుకోవచ్చు. బట్ ఇమేజెస్ యూ కెన్ ట్రై టు స్పెసిఫై వేర్ ఎగ్జాక్ట్లీ యూ రిక్వైర్డ్, అది తీసుకుంటాం మనం. ఆర్ యు అండర్స్టాండ్ ప్లీజ్ ఎవ్రీవన్? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ సి, యా, ఇదేనమ్మా, ఇదేనా? రైట్, ఇక్కడ ఇమేజ్ పెడతావు. ఈజ్ ఇట్ క్లియర్ ప్లీజ్? ఇక్కడ స్టాటిక్ అసెట్ లో ఇమేజ్ లో ఉంది నీకు అంటే, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ ఇమేజ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్, ఎస్ యూ కెన్ ట్రై టు యూజ్ ఇట్. హూ విల్ స్టాప్ యూ మ్యామ్? అర్థమైందా అని చెప్పేది? రైట్, ఎక్కడ కావాలంటే స్పెసిఫై చేస్తాం సార్. సారీ, అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చా ఇది వితౌట్, అంటే పాత్ స్పెసిఫై చేయాలి కదా సార్ యూజ్ చేసుకోవాలంటే, అవసరం లేదా? అవును చేయాలి కదా, నేను ఎక్కడ వాడాలనుకున్నా పెట్టుకో పాత్ తీసుకెళ్ళి. ఇప్పుడు ఇమేజ్ లోనే పాత్ పెట్టుకోవాలమ్మా. ఈ ఇమేజ్ పెడుతున్నావు నువ్వు, ఆ పాత్ పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తావు? అది ఎక్కడ చూసుకుంటావు. ఇక్కడ నీ అప్లికేషన్ ఏది టెంప్లెట్ ఉంది, ఇక్కడ యాడ్ వచ్చింది, ఇక్కడ పెడదాం బట్టి. ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ యాడ్ స్ప్రెడ్ ప్లేస్ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ పెట్టేస్తా. ఎస్ఆర్సి చెప్పమ్మా, ఏం పెట్టాలి అక్కడ? అదే వచ్చేసిందా బుజ్జి? ఏమైనా ఉందా అక్కడ? ఎస్, పర్ఫెక్ట్ అమ్మా. సార్ అలాగే ఒక్కసారి ఆ సిఎస్ఎస్ లింక్ కూడా చెప్పేసాను సార్, దాంట్లోనే పెట్టుకోవాలా? సిఎస్ఎస్ లింక్ కూడా దాంట్లోనే పెట్టుకుంటారా సార్? ఓన్లీ ఫైల్స్ పెట్టుకుంటారా? ఎక్కడ అర్థం కాలేదు. ఫోల్డర్ ఎస్ఎస్ అనే ఫోల్డర్ లో ఓన్లీ సిఎస్ఎస్ ఫైల్స్, జేఎస్ ఫైల్స్ అలాంటివి పెట్టుకుంటారు, ఓన్లీ ఫైల్స్?
ఇక్కడ ఏదైనా సిఎస్ఎస్ నువ్వు ఓన్గా రాస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బూట్ స్టాప్ .css మనం డౌన్లోడ్ చేస్తాం కదా, బూట్ స్టాప్ సంబంధించిన లైబ్రరీస్ మొత్తం. ఎస్ సార్. వాటిని దీనిలో పడే అన్ని తీసుకొచ్చి డైరెక్ట్ లింక్ పెట్టాలా అక్కడ? లింక్ కాదు, మనం లింక్ పెట్టకూడదు. ఇప్పుడు ఇంకా ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేయాలి. Yeah. నీకు బూట్ స్టాప్ ఫైల్స్ మనం ఉన్నాయి కదమ్మా, ఆ ఫైల్స్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటున్నాను. అది ఎలా సార్? రైట్, డౌన్లోడ్ కొట్టు. అయిపోయిందా? ఓకే. ఇంక ఇది కాపీ చేసుకుంటే అన్ని ఇంకా క్లాసెస్ అన్నీ వచ్చేస్తాయి సార్? అంతే కదా, ఇంకా రావాలి. రాకపోతే మళ్ళీ చూద్దాం ఎందుకు రాలేదని. వెళ్ళావు, నీకు వెళ్ళి చూసుకుంటే నీకు ఏం కావాలో చూసుకుంటావు. ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉంది మనకి? మనం ఏం చేసుకోవాలమ్మా? కంటైనర్ క్లాస్ కాదు, అది తర్వాత సంగతి. మనం ఇప్పుడు ఏం కావాలి చూడు, సిఎస్ఎస్ ఈ doc.min.cs అది మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు కదా. సార్. జావాస్క్రిప్ట్ సంబంధించి ఇట్లా నీ యొక్క లైబ్రరీస్ మొత్తాన్ని కూడా దెన్ యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ స్పెసిఫై దేర్. ఎక్కడ నువ్వు ఎక్కడైతే వాడాలనుకుంటున్నావో, వేర్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు యూజ్ ఇట్, లెట్స్ ట్రై టు యూజ్ ఇన్ దట్ particular place. Are you understand my point? Yes. ఈ ఎస్ఎస్ ఫోల్డర్ తీసుకెళ్ళి డైరెక్ట్‌గా దాంట్లో పెట్టేస్తాం సార్, సిఎస్ ఫోల్డర్‌లో. అదే. ఏం చేస్తావు చెయ్యి, రాకపోతే చెప్పు నాకు, ప్రయోగం చేయి. నీకు చూపించా డౌన్లోడ్ చేయాలి అంతవరకు నేను. సో ఒకసారి ట్రై చేయి, రాకపోతే నేను చెప్తా. గాట్ ఇట్? ఎందుకంటున్నానంటే అండి, మనం ఇలా చేసుకోవాలి, ట్రై చేస్తేనే మనకు వస్తుంది కదా. రైట్, ఎవరు అండర్స్టాండ్ గైస్ ప్లీజ్? ఎస్, చూసుకోండి, ఊరినే వెళ్ళి చేయటం కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది లోపల, ఏంది కథ చూడండి, ఇవన్నీ పెట్టుకోవాలి. దాంట్లో పెట్టేమంటారా? కంట్రోల్ ఏ. నేను ఇందాక ఒకటి చూపించా, ఇప్పుడు డెస్టినేషన్ ఫోన్లోకి వెళ్ళా. అలా ఎదుర్కొని ఒకసారి చూడండి ఏం ఫోల్డర్లో ఏం ఉన్నాయి, ఏం లేవు అనేది గమనించుకొని చేయండి. ఊరినే చేయడం కాదమ్మా ప్లీజ్ ఎవ్రీవన్. రైట్, చూడండి నేను డైరెక్ట్ చెప్పేసా, మళ్ళీ ఇంకా రేపు రాకెందుకని. నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, కొన్ని విషయాలు మిమ్మల్ని చేయమని, మీరు చేయటం వల్ల మీకు తెలుసుకుంటారు. రేపు నేను పక్కన ఉన్నా లేకపోయినా మీరు చేయగలుగుతారు ఇంకా ఏదైనా సరే. అది నా ప్లాన్. ఇప్పుడు నేను ఏం చేయాలి? బూట్స్ట్రాప్ icon.css అని రావాలమ్మా నాకు. ఇప్పుడు నేను ఏం చేస్తా చెప్పమ్మా, చెప్పు. స్క్రిప్ట్ ఎస్ఆర్‌సి ఎక్కడ రాస్తావు? అది హెడ్ సెక్షన్ రాస్తావా, ఎక్కడ రాస్తావు? హెడ్ సెక్షన్‌లోనే సార్. వెరీ గుడ్. అర్థమైందా? లింక్, రైట్, లింక్ href. దాన్ని చూడండి ఎంత బాగుందో. మీకు ఏది కావాలో వేసుకోండి. చూడండి ఎంత అంతా ఇచ్చేస్తుందమ్మా, వాడుకోమంటుంది అంతే. వాడుకో, ఇంకా మీ ఇష్టం. గాట్ ఇట్? ఎందుకు? ఈ స్టాటిక్ అనే ఫోల్డర్లో అసెట్స్ లో సిఎస్ఎస్ లో ఉంది. ఈవెన్ నేను తెలిసి స్టాటిక్ కూడా అవసరం లేదమ్మా నీకు, ఇక్కడి నుంచి పెట్టేసి డైరెక్ట్ నువ్వు కావాలంటే. అర్థమైందని చెప్పే పాయింట్ ప్లీజ్. డైరెక్ట్ గా ఎస్ఎస్ అని కూడా అవసరం లేదు. సరే, ఎసెట్ నుంచి స్టార్ట్ చేసి నువ్వు స్టాటిక్ డాట్ అనవసరం, రూట్ డైరెక్ట్ నుంచి పెడుతున్నావు నువ్వు, అవసరం లేదు. జస్ట్ ఐడియా ఇస్తున్నా అంతే, నీకు ఇలా చేసుకోవచ్చు అని చెప్పి. ఆర్ యు అండర్స్టాండ్ ప్లీజ్? బూస్ట్రాప్ min.cs గ్రిడ్ పెట్టావమ్మా, బూస్ట్రాప్ min పెడదామా? రైట్, min.css ఇది కావాలి నాకు. అర్థమైందా? గాట్ ఇట్? ఇంకా నువ్వు చేసుకుంటావమ్మా? అన్నీ పెట్టేసేయి, ఏమైంది, నష్టం ఏముంది? కావాలండి మనం అన్ని వాడతాం కదా తెలియకనే.
ఏం కావాలి చెప్పండి మీకు? ఇప్పుడు లేదు అమ్మా, నేను jQuery వాడుతున్నాను. ఏం చేస్తావు? jQueryది లింక్ అదే డౌన్‌లోడ్ చేసుకొని మొత్తం దీంట్లో పెట్టేసుకోవడమే. వెరీ గుడ్. లేదు నేను నేనేం చేస్తున్నానంటే డా 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 డా. ఇప్పుడు నేను సీరియల్ లింక్ అవసరం నాకు ఇది? రైట్. సో, ఇప్పుడు కంటైనర్ క్లాస్‌లో ఏ గ్రిడ్‌లో దేంట్లో ఉందో, ఏ బూట్ స్ట్రాప్‌లో ఉందో మనకెలా తెలుస్తది సార్? ఇదిగో నేను ఇది సేవ్ తీసానమ్మా. ఒకసారికి వెళ్దాం, రన్ చేద్దామా? యెస్ సార్. ఇప్పుడు ఎంత? ఎయిట్ 8081. ఏ పేరు మనం పెట్టిందమ్మా? H3 లోడ్ ఫార్మ్ సార్. కాదు, ఇదిగా మనం రాయాల్సింది. యెస్ సార్. సి ఇక్కడ మిస్ అవుతుంది, చూసావా? యాడ్ కాలేదు బూట్ స్ట్రాప్ ప్రాపర్గా. గాట్ యూ? యెస్ సార్. మనం దీనికి వెళ్దాం. ఎక్కడ ఉంది? రైట్. యాడ్ కావాలి, కాలే. చూసా, ఇమేజ్ కూడా రాలేదు, చూసావా? యెస్ సార్. ఏపీ ఈజీయా? సరే, అది చూద్దాం, మార్చి చూద్దాము. ఇప్పుడు అదే కదా మెలబెట్టాలా నీకు? యెస్ సార్. సో ఈ విధంగా మనం చేయాలి. ఈ విధంగా మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే ప్రజెంట్ సీరియస్ లింక్స్ పెట్టండి, వర్క్ చేయండి, సరిపోతుంది. తర్వాత చూసుకోవచ్చు. ఇది అర్థమైందమ్మా? ఓకే సార్. ఇన్ రియల్ టైంలో ఏంటంటే మనం ఎప్పుడైనా పెట్టుకోండి, లైబ్రరీస్ని డౌన్లోడ్ చేసుకొని ఇట్లా యాడ్ చేస్తారమ్మా. జనరల్గా ఇట్లా యాడ్ చేస్తుంటాం, ఎందుకంటే సీరియల్ లింక్స్ ఎప్పుడు పెట్టాం మనం. ఆర్ యూ అదే క్లియర్? నెట్‌కో సంబంధం లేకుండా. అంటే వెబ్ అప్లికేషన్ అంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉంటుంది. బట్ డిప్లొమేట్ కదా, మనకు అది సంబంధం లేదు ఇప్పుడు. రైట్? యెస్ సార్. ఆర్ యూ అండర్స్టాండ్ ఎవ్రీవన్ ప్లీజ్? yes. సార్ కొంచెం తేడా కొడుతుంది, రావట్లేదు. స్టైల్ షీట్ సార్ హెచ్‌రెఫా లేకపోతే ఎస్‌ఆర్‌సీయా సార్? ఎగ్జాక్ట్ అయిపోయాము.
SRC అనేది నీకు కాదు. సరే, సో ఇలా మనం పెట్టుకోవచ్చమ్మా. SS font bootstrap icons dot JSS ఎన్ని మనం పెట్టుకొని just you can do it according to requirement. So I hope everyone got a clarity. So please, yes, guys, anyone? Yes, sir. Right. క్వశ్చన్ ఎందుకు వస్తుంది, ఎందుకు రావట్లేదు అని చూడమా. ఇక్కడ లింక్ పెట్టాను, HRF పెట్టాను, ఎసెట్స్ ఓకే, CSS ఫోల్డర్ పెట్టా, bootstrap డాట్ min డాట్ CSS పక్కా కదా. ఇది ఖచ్చితంగా కావాలి, మినిమం మనకు కావాల్సింది. STYLE స్టైల్. ఫాంట్ సంబంధించిన ఉంటే తీసుకోవచ్చు. అంత ప్రెసెంట్ ఫాంట్ ఎన్ని నేను పెట్టట్లేదు ఇక్కడ. నేను కనీసం కంటైనర్ ఇన్ఫర్మేషన్ min డాట్ CSS లో ఉంటుంది, నో డౌట్. అది కావాలి, డిఫాల్ట్ అది థీమ్. రైట్, ఓకే. ఇక్కడ ఏవో ఉన్నాయి అన్ని పెట్టేసేయండి అమ్మా. అది క్లియర్? Yes, sir. డాట్ CSS పెట్టాను కదా. సరే, నేను చూస్తానండి, ఇది రావాలి, బట్ నేను చెక్ చేస్తా ఒకసారి. సో ఈ విధంగా we can try to make a setup, madam. Even if you want, you can try to write your own CSS also here. అర్థమైందా? Yes, sir. అంటే new right CSS. రైట్, ఇక్కడ ఏం చేస్తాం మనం, ఓన్ గా ఇక్కడ రైట్ ఎనీథింగ్ మేడం. ఇక్కడ మీరు ఏం కావాలంటే ఓన్ గా రాసుకోవచ్చు. దెన్ బాడీ ట్యాగ్ ఉంది. వెన్ ఐ రైట్ ద బాడీ ట్యాగ్, దెన్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఫాంట్ సైజ్, జనరల్గా ఏం చేస్తాం అంటే ఫాంట్ ఫ్యామిలీ అని పెట్టేస్తాం. అంటే బాడీ అని రాయంగానే ఈ ట్యాగ్ అప్లై చేసుకొని అర్థం. ఓకే, అదర్వైజ్ సాన్స్ సిరీఫ్ ఉంటుంది కదా, రాద్దామా? ఇలా రైట్, font size. Got it? What is the font size, ma? You can try to specify 200 100 pixels. like this. Line height 25 pixels. H1 tag. నాకు ఇది ఎప్పుడైనా సరే బాడీ ట్యాగ్ ఏది రాస్తే నాకు అప్లై కావాలని అర్థం, కామన్ గా ఉండాలి నా ఫాంట్. అందుకని H1 లో హెడ్డింగ్ font size, then line height
ఫిక్స్ చేస్తున్నా, లేదనుకోండి ఎక్కువ ఉంటుంది కదా 6 పిక్సెల్స్ అని. రైట్, నెక్స్ట్ ఫాంట్. నెక్స్ట్ సెంటర్ రావాలని రాసుకుంటున్నాను నేను. టెక్స్ట్ సెంటర్ ఉండాలి నాకు హెచ్ రాస్తే. టెక్స్ట్ అలైన్. ఆర్ యూ క్లియర్? కలర్. సో నేను రాయటం వల్ల ఏమైందమ్మా, H1 tag ఎప్పుడు పెట్టినా సరే then it goes to the systematic approach. మేడం, are you clear my point please? Yes or no? ఇక్కడ రాస్తాం, ఇక్కడ రాస్తాం అన్నది లింక్, రైట్, then href, then you can try to specify style.css. అర్థమైందా guys? Now then well, that's it. Are you understanding guys please? Yes or no? Are you clear please everyone? Yes, sir. Right. So that whenever you try to write H1 tag, madam, can H1 పెడతా చూడమ్మా, ఇక్కడ H1 పెడతా కావాలంటే చూద్దాం ఏమైందో. చూడండి, ఫాంట్ ఇది పెరిగింది. ఐ అండర్స్టాండ్ మై పాయింట్. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, కండిషన్ ఇది HTML స్టూడెంట్ కనుక రాశాను, వచ్చాను లోడ్ ఫామ్ అన్నా. H1 ట్యాగ్ రాయంగానే ఏం చేయాలంటే ద స్టైల్ షుడ్ బి అప్లికబుల్ సార్. అది అప్లై అయితే దాని స్టైల్ రాస్తుంది కదా మనం. H1 ట్యాగ్ ఎప్పుడైతే నేను రాస్తానో దాని ఇమీడియట్ గా ఇట్ షుడ్ బి రిఫ్లెక్ట్. అది కావట్లేదు, చూసుకోవాలి మనం. ఆర్ యు క్లియర్ మై పాయింట్ ప్లీజ్ ఎవ్రీవన్? Yes, sir. ఒక్కటి మాత్రం అప్లై కావాలి. అప్లై అయితే అది సెంటర్ రావాలి కదా యాజ్ పర్ ద డిస్కషన్, రైట్? Yes, sir. UIL.css. చూద్దాం రావాలి ఎంతే, ఇంకా ఇది రావట్లేదు. సార్ నేను ఏం చేస్తానంటే మేబీ రిఫ్లెక్ట్ అయిందా లేదా అని డౌట్ నాకు, అందుకని రైట్. గైస్ ఇది ఒకసారి పెట్టి ట్రై చేస్తారమ్మా, చేస్తారా ఇంక మీరు? ఆర్ యు Yes, క్లియర్ మై sir. పాయింట్ గైస్ ప్లీజ్? Yes, sir. Yes, sir. ఇప్పుడు మీకు అర్థమైంది ఎలా చేసుకోవాలనేది. Yes, లెట్స్ sir. డు గైస్, అది చేస్తే ఇంక చాలు, ఇంకేం లేదు, అయిపోయింది ఇంతే. ఇంకా ఈజీగా ఉందా లేదా? Yes.